తెలుగు ముస్లిం అనేటటువంటి భావన లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఉర్దూ ముస్లిం అని, తెలుగు ముస్లిం అని, అలాగే తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళని లదాఫులని, పింజారీలని, దూదేకులని హేళన చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అల్లా దయతో నూర్ బాషా కుటుంబాల్లో కూడా అనేక మందిని ధర్మం వైపు తీసుకువచ్చే విధంగా పెడన మర్కజ్ దావూద్ మదరసాకి సంబంధించి డాక్టర్ సయీద్ అహ్మద్ మదనీ గారి ఆధ్వర్యంలో ఏపీ మొత్తం మీద 70 మసీదులు మా యొక్క ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనలో మనం విభేదాలకు గురై ఖురాన్ అంటుంది వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖు, మీరు విభేదాల్లో పడకండి, ఒకరినొకరు నిందించుకుంటూ విభేదాల్లో పడిపోయి బలహీనులు కాకండి, మీరంతా కలిసి అల్లాహ్ యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఈ కలిమ మీద ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే నాకు రాష్ట్రంలో